మాధవి వాళ్ళకి వింధ్య నాన్నగారు దూరపు బంధువులవుతారని మాటల్లో తెలిసింది. ఆవిడకి వినయ్ అంటే అభిమానం ఏర్పడింది. వింధ్య అన్నీ వింటూ అక్కడే కూర్చొనుంది. ఇంతలో రాజుగారి ఫోన్ మోగింది. అక్కడే కూర్చున్న వినయ్ ఆ ఫోన్ తీసి ఇచ్చాడు. ఆయన పట్టుకోలేడు కదా అని స్పీకర్ ఆన్ చేసి ఆయన దగ్గర పెట్టాడు. అటు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. వింధ్య ఇండస్ట్రీస్కి క్రితం సంవత్సరంకు బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు వచ్చిందని, ఇండియాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ముంబైలో ప్రజెంటేషన్ ఉంటుందని, తప్పకుండా అటెండ్ అయి అవార్డు స్వీకరించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. వెన్యూ అది వాట్సాప్ చేస్తామని చెప్పారు. మంత్రి గారి అపాయింట్మెంట్ రేపటికి దొరికిందని, అందుకే అంత షార్ట్ నోటీస్లో చెబుతున్నామని చెప్పారు. రాజుగారు ఫోన్లో అతనికి థ్యాంక్స్ చెప్పారు. ఆనందంగా ఎప్పటి నుంచో రాజుగారి కళ బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు కైవసం చేసుకోవాలని ఇవాళకి నెరవేరింది. వింధ్యని పిలిచాడు. ఏంటి డాడీ అంటూ వచ్చింది. ఇంట్లో ఏ స్వీట్ ఉంటే అది తెచ్చి ఈ అబ్బాయికి అమ్మా అన్నాడు సంతోషంగా. ఏంటో నీతో అన్ని శుభవార్తలే వస్తున్నాయి వినయ్ అన్నాడు. అతని వల్లే అంటారా డాడ్ అంది వింధ్య అనుమానంగా వినయ్ వైపు చూస్తూ. ఏమోనమ్మా, నాకు అలా అనిపిస్తుంది. నేను ఈరోజు మీ ముందు ఉన్నానంటే ఇతనే కదా, ఒప్పుకుంటావా అన్నాడు. ఒప్పుకుంటాను డాడీ అంది. స్వీట్ బాక్స్ తెచ్చి మీకు కావలసిన స్వీట్ తీసుకోండి అని మూత తీసింది. అందులో 2 లాలీపాప్స్ కూడా ఉన్నాయి. ఒక స్వీట్ చేతిలోకి తీసుకొని ఆ లాలీపాప్స్ జేబులో వేసుకున్నాడు ఎవరు చూడకుండా. 3 కుక్కలు వినయ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాయి. ఇంకొన్ని స్వీట్స్ తీసుకోండి, వాటికి పెట్టకుండా మిమ్మల్ని తిననివ్వవు అంది వింధ్య నవ్వుతూ. వినయ్ చేతికి స్వీట్స్ బాక్స్ ఇచ్చింది. వినయ్ వాటికి ఒక్కొక్కటి తినిపిస్తున్నాడు. వినయ్ అని పిలిచారు రాజుగారు. చెప్పండి సార్ అన్నాడు వినయ్. రేపు అవార్డు అందుకునేందుకు నువ్వు వింధ్య ముంబై వెళ్ళాలయ్యా అన్నాడు. రేపు మధ్యాహ్నం వెళ్ళి ఎల్లుండి రిటర్న్ వచ్చేయచ్చు ప్లీజ్ అన్నాడు. పెద్ద ఆయన మొదటి అసైన్మెంట్ ఏం చేద్దాం, తప్పైట్లు లేదు అనుకున్నాడు వినయ్. అతనికి కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ మొహమాటం డామినేట్ చేస్తుంది. నేను పిఏకి చెప్పి రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేయించమంటాను. మా కార్ నేను ఆఫీస్ దగ్గర పికప్ చేసుకుంటుంది అన్నాడు. సరేనండి అన్నాడు వినయ్. ఏమా వింధ్య ఏమంటావు అని అడిగాడు. సరే డాడ్ వెళ్తాము అంది వినయ్ వైపు చూస్తూ. అతను మామూలుగానే కనిపించాడు. తనేమైనా ఇబ్బంది పెడుతున్నాడా అన్న సందేహం కలిగి అలా చూసింది. అలాంటిదేమీ లేదు అమ్మయ్య అనుకుంది. వంట రెడీ అని చెప్పింది. వెళ్ళి వినయ్ నీతో కలిసి కూర్చుందామని మొన్న మీ ఆఫీస్లో ఇన్వైట్ చేశాను. ఇదిగో ఇలా బెడ్కి పరిమితం అయ్యాను. మా ఆవిడ అమ్మాయి నీకు కంపెనీ ఇస్తారు అన్నాడు ఫీల్ అవుతూ. అయ్యో పర్వాలేదు సార్, డైనింగ్ టేబుల్పై చాలా వంటకాలున్నాయి. వాటిని చూస్తూ అబ్బా అని మూలిగాడు. తను రాత్రి చాలా పరిమితంగా ఫ్రూట్స్ తింటాడు. సరే తప్పదు ఇవాళకి, లేకుంటే వీళ్ళు ఫీల్ అవుతారు అని అది గమనించింది వింధ్య. బలవంతమేమీ లేదు, మీకు నచ్చినవి ఎంత కావాల్సి వస్తే అంత తినండి అంది. థ్యాంక్స్ అన్నాడు అమ్మయ్య అనుకుంటూ. మాధవి కబుర్లు చెబుతోంది. ఆమెకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం. వింధ్య వినయ్ ఇద్దరు వింటున్నారు ఆసక్తిగా. భోజనాలు అయిందనిపించి రాజుగారికి మాధవికి చెప్పి బయటికి వచ్చాడు వినయ్. తను అతనితో బయటికి వస్తూ రేపు మనం ముంబై వెళ్ళాలి అంది వింధ్య. అవును అన్నాడు. నేను వచ్చి పికప్ చేసుకుంటాను సరేనా అంది. సరే అన్నాడు. మేమేమైనా ఇబ్బంది పెడుతున్నామా వినయ్ అంది. అబ్బే లేదు అన్నాడు వినయ్. థ్యాంక్స్ అంది. వినయ్ మీ నాన్నగారి నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా అని అడిగింది. లేదు వింధ్య, వస్తే నేను నీకు ఇమ్మీడియట్గా చెప్తాను సరేనా అన్నాడు. ఏమో నీ కోడింగ్లో పడి మర్చిపోతావేమో అని అడిగాను అంది. గుడ్ జోక్ అన్నాడు వినయ్ నవ్వుతూ. బాయ్ అని చెప్పి తన ఇంటికి వచ్చేశాడు. ఎందుకో అతనికి చాలా చిరాకుగా ఉంది. అన్నీ ఉన్న ఈ వింధ్య ఎందుకు తన వెంట పడుతుందో అతనికి అర్థం కావడం లేదు. ఇంత పెద్ద ప్రపంచంలో ఆమె అంటే క్యూలో 1 కోటి మంది నిలబడతారు. తనకెందుకో అంత ఐశ్వర్య అందాల రాశిని చేసుకోవాలంటే భయంగా ఉంది. చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం వేరు. ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా గడిపాడు. ఇప్పుడు రాజుగారికి అల్లుడైతే అమ్మో అనుకున్నాడు. ఆ ఆలోచనే కాస్ట్లీగా ఉంది. సరేలే చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది, దానికే వదిలేద్దామని లైట్ ఆపి మంచం ఎక్కాడు. తన కళ్ళల రాని సాఫ్ట్వేర్ కోడింగ్ని తలుచుకుంటూ. ప్రొద్దున్నే నాన్నగారి నుంచి ఫోన్. ఆయనతో చాలాసేపు మాట్లాడాడు వినయ్. వారి మాటలో ముఖ్య సారాంశం వినయ్ పంపిన జాతకం గురించి. ఆయన ఆ జాతక పొంతనాల గురించిన సంగతులు వివరంగా చెప్పడం, వినయ్ వినడం అంతా జరిగింది.
సుదీర్ఘ ఫోన్ టాక్ తర్వాత టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచనలో ఉండగానే కాలింగ్ బెల్ మోగడం, టిఫిన్ బాక్స్ బుట్ట వినయ్ చేతిలో పెట్టడం చకచకా జరిగిపోయాయి. బాల్కనీలోకి వెళ్లి చూస్తే వింధ్య నవ్వుతూ చెయ్యి ఊపింది. థ్యాంక్స్ చెప్పాడు వినయ్ తాను చెయ్యి ఊపుతూ. చకచకా రెడీ అయి ఆఫీస్కి బయలుదేరారు. వెళ్ళగానే మాధవ్ క్యాబిన్కి వెళ్ళి అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు. వాళ్ళ అమ్మాయి వింధ్యని నీకిచ్చి పెళ్లి చేస్తాడేమో వినయ్ అని సందేహం వెలిబుచ్చాడు మాధవ్ ఆనందంగా. నోనో మాధవ్, అలాంటిదేమీ లేదు. రాజుగారు 2 నెలలు బెడ్ రెస్ట్ కదా, అందుకే రిక్వెస్ట్ చేశాడు తమ బిజినెస్ వ్యవహారాలలో వింధ్యకు హెల్ప్ చేయమని అని చెప్పాడు వినయ్. తన ముంబై ప్రయాణం విషయం 2 రోజులు కూడా చెప్పాడు. మాధవ్ వినయ్ వైపు చూసి కన్నుగీటి ఎంజాయ్ మై బాయ్ అన్నాడు. అయ్యయ్యో మాధవ్, నీకు నా గురించి తెలుసు కదా, అలాంటిదేమీ లేదు అన్నాడు భుజాలు తడుముకుంటూ. సరేలే చూద్దామని నవ్వాడు మాధవ్. క్యారియాన్, బెస్ట్ విషెస్ చెప్పాడు. టిఫిన్ బాక్స్ ఆఫీస్కి తెచ్చుకున్నాడే కానీ బాగా బిజీగా ఉండడంతో తినలేకపోయాడు వినయ్. 12 అవుతోంది. వింధ్య నుంచి కాల్. అరగంటలో పికప్ చేసుకుంటాను అని. 2 గంటలకు ఫ్లైట్. 1 గంట ముంబై ఫ్లైట్ ప్రయాణం. సరే అన్నాడు. తను చెప్పినట్లుగా అరగంటకు ముందే వచ్చేసింది వింధ్య. క్రింద నుంచి ఫోన్ చేసింది వచ్చానని. ఆఫీస్ బాయ్ ముందే వెళ్ళి ఓ చిన్న బ్రీఫ్ కేస్ కార్లో పెట్టాడు వినయ్ సార్ది అని చెప్పి. ఓ 5 నిమిషాలకు వినయ్ కారు దగ్గరకొచ్చాడు. అతని వెంట టీమ్మేట్ మీను అతని బుట్ట పట్టుకొచ్చింది. వినయ్ సార్, మీ టిఫిన్ పొద్దున్నుంచి తినలేదు, మీరు దారిలో తినండి అంటూ కారులో పెట్టింది. మిస్ యూ అని చెప్పింది వయ్యారాలు పోతూ. మీను కేరళ అమ్మాయి అయినా తన తెలుగు చక్కగా మాట్లాడుతుంది. వినులా వినబుల్గా ఉంటుంది. థ్యాంక్స్ మీను, బాయ్ అని చెప్పి కారు ఫ్రంట్ సీట్ డోర్ తీయబోయాడు అక్కడ కూర్చుందామని. వెనుకకు వచ్చి కూర్చోండి అంది వింధ్య ఆర్డర్ వేసినట్టుగా. ఓకే మేడం అని వెనుక సీట్లో వింధ్య పక్కన కూర్చున్నాడు. పాపం మీ మీను మిస్ అవుతున్నట్లుంది మిమ్మల్ని. మనతో తీసుకెళ్దామా అంది నవ్వుతూ. ఆహాహా వద్దు, మార్నింగ్ నుంచి నేను టిఫిన్ తినకపోయేసరికి కంగారు పడుతోంది అన్నాడు వినయ్. ఓహో, అయితే నేను తినిపిస్తాను ఉండండి అని బుట్టలో బాక్స్ తీసింది. ఇడ్లీలపై కారపొడి నేతితో గుమగుమలాడుతోంది హాట్ బాక్స్లో. స్పూన్తో ఓ ముక్క తీసి వినయ్ నోట్లో పెట్టబోయింది. అయ్యయ్యో మేడం, మీకెందుకు, నేను తింటానుగా అని హాట్ బాక్స్ వింధ్య చేతిలోంచి తీసుకొని స్పూన్తో ఇడ్లీలు తినడం మొదలు పెట్టాడు. కూరపోతుంటే వాటర్ బాటిల్ అందించింది మూత తీసి. మీ మిన్ను తలుచుకుంటూ ఉందేమో అంది నవ్వుతూ. పాపం, మిమ్మల్ని బాగా మిస్ అవుతోంది. థ్యాంక్స్ అన్నాడు నీళ్లు తాగుతూ. కారంగా ఉందా? ఆహాహా లేదు, ఇడ్లీలు చాలా రుచిగా బాగున్నాయి అన్నాడు మెచ్చుకోలుగా. కారు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కారిడార్లో ఆగింది. వినయ్, వింధ్య ఇద్దరు కారు దిగారు. డ్రైవర్ ట్రాలీ తెచ్చి వింధ్య సూట్ కేస్, వినయ్ బ్రీఫ్ కేస్ అందులో పెట్టారు. ఇక నువ్వెళ్ళు, మేము లోపలికి వెళ్తాం అని చెప్పింది డ్రైవర్కి. డ్రైవర్ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. నేను తీసుకొస్తాను ఇటివ్వు అంటూ ట్రాలీ తీసుకున్నాడు. ఈ చుడిదార్లో చాలా అందంగా ఉన్న వింధ్య అన్నాడు ఆమె వైపు ఆరాధనగా చూస్తూ. థ్యాంక్స్. ఓ అమ్మాయిలను చూడడం, కాంప్లిమెంట్ ఇవ్వడం ఎప్పుడు నేర్చుకున్నావు? చదువుల బిడ్డ అంది. నువ్వేమీ తక్కువ కాదు, నాకంటే స్మార్ట్గా ఉన్నావు. అమ్మాయిలు ఇట్టే పడిపోతారు నీకు, మీను పడ్డట్టు. పాపం మీను చిన్న పిల్ల, తనకేమీ తెలియదు వింధ్య, కొంచెం ఆప్యాయత అంతే అన్నాడు వినయ్ సమర్థిస్తున్నట్టుగా. కొంచెం ప్రేమ కూడా నువ్వు గమనించినట్టు లేదు అంటూ యాడ్ చేసింది వింధ్య. బోర్డింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇద్దరు బిజినెస్ క్లాస్లో పక్కపక్కనే కూర్చున్నారు. కూర్చోగానే వినయ్ తనతో తెచ్చుకున్న ల్యాప్టాప్ తెరవబోయాడు. బలవంతంగా అది క్లోజ్ చేయించింది వింధ్య. ఉండే గంట ప్రయాణానికి ఇక్కడ కూడా నీ పెళ్ళం అదే ల్యాప్టాప్తో మాట్లాడాలనా అని విసుక్కుంది. కాసేపు కామ్గా కూర్చోవచ్చు కదా అని కసిరింది. అమ్మో, ఏంటి నా పైన ఇంత అజమాయిషి చెలాయిస్తోంది ఈవిడ. కానీలే, ఇక్కడ గొడవలెందుకు, అందరూ చూస్తారు అనుకుని ఓకే మేడం, థ్యాంక్స్, నేను ఒంటరిగా కూర్చోలేను, మీరే కబుర్లు చెప్పండి అన్నాడు. ఇతనితో గట్టిగా మాట్లాడితే భయపడేటట్టున్నాడు అన్న టెక్నిక్ తెలుసుకుంది వింధ్య. ఫ్లైట్ బయలుదేరని మీతో బోల్డ్ కబుర్లు చెప్పాలి అంది. ఎయిర్ హోస్టెస్లు బిజీగా తిరుగుతున్నారు అందరినీ పలకరిస్తూ. ఒక స్మార్ట్ ఎయిర్ హోస్టెస్ వినయ్ దగ్గరికి వచ్చింది. సార్, మీరు కోడింగ్ ఎక్స్పర్ట్ వినయ్ గారు కదా, నేను మీ సండే క్లాసెస్ ఫాలో అవుతుంటాను. ఇదే నా లాస్ట్ ట్రిప్. నేను రిజైన్ చేశాను. ఓ ముంబై సాఫ్ట్వేర్ కంపెనీలో కోడింగ్ టీంలో జాబ్ వచ్చింది. మంచి ప్యాకేజీ.
థ్యాంక్స్ సార్, అంతా మీ వల్లే అంటూ హిందీలో చెప్పింది. ఓ గ్రేట్, కంగ్రాట్స్ అన్నాడు వినయ్ ఆ అమ్మాయితో. సార్, మీకు అభ్యంతరం లేకుంటే ఓ సెల్ఫీ ప్లీజ్ అంది. సరే అన్నాడు. ఆ హెయిర్ హోస్టెస్ వినయ్తో సెల్ఫీ తీసుకుంది. సార్, మీ వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అంది వింధ్య వైపు చూస్తూ కాంప్లిమెంట్గా. నో అనబోయాడు వినయ్. అతను ఏదో చెప్పబోతున్నాడు. ఇంతలో వింధ్య థ్యాంక్స్ అంది ఆ అమ్మాయితో. మేడం ప్లీజ్, మీతో కూడా ఒక సెల్ఫీ అని చకచకా వింధ్యతో ఒకటి, ఇద్దరితో కలిపి ఒకటి, రకరకాల సెల్ఫీలు తీసుకుంది. థ్యాంక్స్ ఎ లాట్ అని మరీ చెప్పింది ఇద్దరికి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.